అరహర మహాదేవ శంభో శంకర. కార్తీక పురాణం 10వ అధ్యాయం. అజమీల పూర్వజన్మ వృత్తాంతము. జనకుడు తిరిగి ఇట్లు అడిగెను, ఓ మునీశ్వర, ఈ అజమీలుడు పూర్వజన్మమందు ఎవ్వడు, ఏమి పాపము చేసెను? విష్ణుదూతలు చెప్పిన మాటలు విని యమభటులు ఎందుకు ఊరుకుండిరి? యముని వద్దకు పోయి యమునితో ఏమని చెప్పిరి? వశిష్ఠుడు ఇట్లు చెప్పెను, యమదూతలు విష్ణుదూతలు మాటలు విని శీఘ్రముగా యముని వద్దకు పోయి సర్వ వృత్తాంతమును యమునితో చెప్పిరి. అయ్యా, పాపాత్ముడను దురాచారుడగు నిందిత కర్మలను ఆచరించువాడును ఓ నగు అజమీలుడు తోడు తెచ్చుటకు పోయినంతలో విష్ణుదూతలు వచ్చి మమ్మల్ని ధిక్కరించి అతనిని విడిపించిరి. మేము వారిని ధిక్కరించుటకు అసక్తులమై వచ్చితిమి అని చెప్పిరి. ఆ మాటని విని కోపించి యముడు జ్ఞానదృష్టితో చూసి ఇట్లనియే, ఈ అజమీలుడు దుర్మార్గుడైనను అంత్యకాలమందు హరినామస్మరణ చేయుట చేత పాపములు నశించి వైకుంఠ ప్రియుడయ్యను. అందువలననే అతనిని విష్ణుదూతలు స్వీకరించిరి. దుష్టాత్ములై మహిమను తెలుసుకొనక హరినామస్మరణ చేసినను పాపములు నశించెను. తెలియక తాకినను అగ్ని కాల్చును కదా. భక్తితో నారాయణ స్మరణ చేయువాడు జీవన్ముక్తుడై అంతముందు మోక్షము నొందును. యముడిట్లు విచారించి ఊరకుండెను. అజమీలుడు పూర్వజన్మమున సౌరాష్ట్ర దేశము మందు బ్రాహ్మణుడై శివార్చకుడిగా ఉండి శివద్రవ్యమును హరించుచు స్నాన సంధ్యలను విడిచి అన్యమానసుడై శివుని పూజించుచు శివునకు అభిముఖముగా కాలు చాపుకుని శయనించుచు ఆయుధపాణి అయి స్నేహితులతో గూడి నానాలంకార శోభితుడై స్వేచ్ఛ విహారములు తిరుగుచు బహుభాషి అయి మంచి యవ్వనముతో నుండెను. ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక రూపవతి అయి యవ్వనవతి అయునగు భార్య కలదు. ఆ బ్రాహ్మణుడు దరిద్ర పీడితుడై అన్నము కొరకై పట్టణములు గ్రామములు పల్లెలు తిరుగుచూ యాచించుచూ ఉండేవాడు. ఒకనొకప్పుడు బ్రాహ్మణుడు సంపాదించిన ధనాధిక్యమును శిరస్సును ఉంచుకుని ఆకలితో ఇంటికి వచ్చి భార్యతో, ఓసి, నాకు ఆకలి కలుగుచున్నది, త్వరగా వంట చేయము, ముందు మంచినీళ్లు త్రాగి శాంతించెదను. భర్త ఎన్నిట్లు మార్లు అడిగినను భార్య అతని మాటకు లెక్క చెయ్యక పనులు చేయుచు జారుని మనస్సులో ధ్యానించుచు ఊరికే ఉండను. అంత భర్త కోపించి దండముతో భార్యను కొట్టెను. భార్య భర్తను పిడికిలతో గుద్దెను. తర్వాత భర్త ఆ గృహమును విడిచి గ్రామాంతరం పోయి అచ్చట భిక్షమెత్తుకుని జీవించుచు భార్య సంగతిని గూర్చి చింతించుచూ ఉండెను. భార్యయు సుఖముగా నుండి రాత్రి భుజించి మంచి చీర ధరించి తాంబూలం స్వీకరించి ఒక చాకలివాని ఇంటికి పోయెను. సుందరుడైన చాకలివాని చూచి రాత్రి నాతో సంభోగించమని ఆ మాట విని వాడు, నీవు బ్రాహ్మణ స్త్రీవి, అర్ధరాత్రి వేళ మా ఇంటికి రావచ్చున? మీరు గొప్ప కులమునందు పుట్టినవారు, మేము నిందితులం కాబట్టి ఇట్టి సంపర్కం మీకు తొగన. ఈ ప్రకారంగా వారిరువును వివాదపడుచు చాకలివాడు రోకలితో దానిని కొట్టెను. అదియు వానిని కొట్టి వానిని విడిచి రాజమార్గమున బోచుండగా పైన చెప్పిన శివార్చకును చూచెను. అంతలో ఆ స్త్రీ వానిని పట్టుకుని రతీకేలి రమ్మనమని పిలుచుకుని పోయి వానితో భోగించి రాత్రంతయు వానితో కాలక్షేపం చేసి తెల్లవారగానే పశ్చాత్తాపమును పొంది భర్త వద్దకు పోయి అయినను బ్రతిమాలి ఆయనతో కూడా గృహమందు సౌఖ్యముగా నుండెను. తర్వాత కొంతకాలమునకు శివార్చకుడు మృతి నొంది యమలోకమందు క్రమముగా రౌరవాది నరక దుఃఖములను అనుభవించుచు తిరిగి భూమి యందు సత్యనిష్ఠుని కొడుకు అజమీలుడై జన్మించెను. ఇతనికి కార్తీక పౌర్ణమి నాడు శివాదర్శనము లభించింది. అంత్యకాలమందు హరినామస్మరణ కలిగినది. ఆ హేతువల చేత సప్తజనార్చిత పాపములు నశించి మోక్షమును పొందెను. ఆ బ్రాహ్మణియు కొంతకాలమునకు మృతి నొంది నరకములందు చేత యాతనల నొంది తిరిగి భూమియందు కన్యాకుబ్జమందు చండాలునకు పుత్రిగా జన్మించెను. చండాలుడు ఇది పుట్టిన సమయము మంచిదాయని ఒక బ్రాహ్మణుని అడిగెను. అతడు ఇది తండ్రి గండాన పుట్టిందని చెప్పెను. ఆ మాట విని చండాలుడు ఆ శిశువును తీసుకుని పోయి అరణ్యమందు ఉంచెను. అంతలో ఒక బ్రాహ్మణుడు చూచి రోదనము చేయుచున్న ఆ శిశువును తీసుకుని పోయి తన ఇంటిలో దాసిగా ఉన్న యొక్క స్త్రీకి అప్పగించెను. ఆ దాసీది దీనిని పెంచినది. తర్వాత దీనిని అజమీలుడు దగ్గరికి తీసెను. తర్వాత కథ పూజోక్తమే. రాజోత్తమ, ఇది నీవడిగిన ప్రశ్నకు సమాధానం. అజమీలును పూర్వ వృత్తాంతము. పాపములకు ప్రాయశ్చిత్తములు చేయుట కష్టము. హరినామ కీర్తనం చేసిన ప్రాయశ్చిత్తంతో పని లేదు. అది గాని ఎడల ధర్మశాస్త్రోక్త ప్రాయచిత్తములు చేయవలేని భావము. ఎవ్వని యొక్క నాలిక హరినామ కీర్తనము చెయ్యును, మనస్సు హరిపాద పద్మము స్మరించెదరో, చెవులు హరిచరిత్రమును వినదో వాని పాపములు ఎట్లు నశించను. ఇతర చింతను మాని హరినామ స్మరణను స్మరించువారు ముక్తునందరు నొందుదురు.
ఎందుకు సందేహము లేదు. కాబట్టి కార్తీక మాసం అందు ఆచరించవలసిన ధర్మము సూక్ష్మమైనదైనను గొప్పదైనను పాపము అంతటిని నశింపజేయనది. కార్తీక ధర్మమునకు పాపమును నశింపజేయు సామర్థ్యం ఉన్నది. కాబట్టి కార్తీక మాసమందు ధర్మమును ఆచరించినవాడు నరకమునందును, ఆచరించని వాడు నరకమునకు ఉందును. ఇది నిశ్చయము. పాపములను నశింపజేయు ఈ కథను విన్నవారు సమస్త పాపములను నశింపజేసి మోక్షమునొందుదురు. ఈ కథను వినిపించువాడు పాపిముక్తుడై వైకుంఠమందు విష్ణువుతో కూడి సుఖించెను. కార్తీక పురాణం 10వ అధ్యాయం సమాప్తం. హరిహర శివకేశవల నమో నమః. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం వీడియో అప్లోడ్ చేయడం అన్నది చాలా సంతోషంగా ఉందండి. మీరందరూ కూడా నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు. ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు కార్తీక పురాణం వీడియోను మీకు అప్లోడ్ చేస్తాను. ఇలాగా ఆదరించి నన్ను ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. రేపటి కార్తీక పురాణం వీడియోతో మీ ముందుంటాను.